శ్రీ సాయిరామ్ 1966 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ బాబా వారి యొక్క ఉపన్యాసం కొంత భాగం తెలుసుకుందాం. బాబా తమ దివ్యోపన్యాసముల్లో ఎంత జప హోమ నిత్యాగ్ని జపములు చేసినా, ఎంత జప హోమ నిత్యాగ్ని తపములు చేసినా శరీరావు శ్రీనాథ స్మరణకు అని స్పష్టంపరిచారు. నామస్మరణ కంటే పవిత్రమైనటువంటి ఫలదాయకమైనటువంటి సాధన మరొకటి లేదు. లోకమంతా అస్తవ్యస్తమై చిన్న భిన్నమై దేశములు యుద్ధోన్ముఖులై అశాంతిలో పడి ఉన్నప్పుడు ప్రశాంతిని సంపాదించే విధానము మానవులకు చాలా అవసరము. మానవుని వెంటాడుతున్నటువంటి చింతలకు కారణం ఏమని చెప్పి విచారణ తెలిపిన సంసారమే సర్వ దుఃఖములకు కారణమని తేలుతున్నది. నామమనే నామం మూలకంగా సంసారమును తరించేది సాధ్యము. సంసార వృక్షము అంతట తానే నశించదు. జ్ఞాన ఖడ్గముతో దాన్ని కొట్టి చంపాలి, జ్ఞానాగ్నితో దాన్ని దగ్ధము చేయాలి. సర్వకర్మలను భగవత్ కైంకర్యముగా ఫలాపేక్ష లేకుండా అర్పితము చేసిన చిత్తశుద్ధి కలిగి జ్ఞానజ్యోతి వెలుగును. ఆ జ్యోతి వల్ల అజ్ఞానాంధకారము పటాపంచలగును. భగవద్విశ్వాసము లేని మనిషిని భయము, బాధలు, దుఃఖములు అన్నీ పీడించును. ఆ ఒక్క విశ్వాసమును బలపరిచి దృఢము చేసుకుంటే మనిషి అభయస్వరూపుడు కాగలడు. పరమాత్మ స్వరూపమును తెలుసుకునే కొరకు ఒక ప్రేమ పెంచింది చాలు. ఇతరులకు బోధించవలనంటే అన్ని గ్రంథములు చదవాలి. తనను తాను తెలుసుకోవడానికి ఏ గ్రంథము అక్కర్లేదు. వాంఛలను అరికట్టి చిత్తవృత్తిని నిరోధించి సాధనలో నిమగ్నుడైపోవాలి. బంధనతత్వమును తెలుసుకుంటే బ్రహ్మతత్వం కూడా సాక్షాత్కరించు అని చెప్పారు. జై సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.